దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అనున్నది అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే, మనం ప్రభు దగ్గర ఏదైనా ఒక విషయాన్ని గురించి అడిగినప్పుడు ప్రభు దానిని నాకు ఇచ్చారు అని నమ్మి దానిపైన విశ్వాసం ఉంచి ప్రభు నాకు సహాయం చేస్తారని విశ్వాసం ఉంచి మర్చిపోవటం లాంటిది. కానీ చాలాసార్లు ప్రభు దగ్గర అడిగిన విషయాన్ని మరలా మనము తిరిగి తెచ్చేసుకుంటూ ఉంటాము. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే, పోస్ట్ బాక్స్లో ఉత్తరాన్ని పడేసి ఇక దాన్ని గురించి మర్చిపోవటం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో, ఇంకా విశేషాలు ఏమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో ఇంకా పోస్ట్ చేయని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతాయి. వాటి వలన మనకి కానీ వాటిని అందుకోవలసిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. నేను వాటిని విడనాడి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్ట్ చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు. 38వ దావీదు కీర్తనలో ఓ మంచి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అంటే ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించటమే. మనం నమ్మాలి, ఆయన చెంతకి చేరాలి, ఆయనకు అప్పగించాలి, అంతే. అయితే మన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో వాటిని మనం అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము. విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృశించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకిలా రాశాడు. అతని గురించి అంత కంగారు పడతావెందుకు? నువ్వు అతని కోసం ప్రార్థన చేశావు కదా, అతన్ని దేవుని చేతికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా? దేని విషయమూ చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అనే మాట కూడా అలాంటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపా సింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా. నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను. అన్నాలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తరువాత నా మనస్సులో ఇక ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను. అలా కాక నా భారాన్ని నా వెంట వెనక్కి తెచ్చేసుకుంటే నేను అప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని అర్థం చేసుకుంటాను. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఏదైనా విషయాన్ని గురించి అడిగి మీ దగ్గర మీరు ఇచ్చి ఉన్నారని మేము నమ్మకుండా ప్రభా మా భారాలను మేము వెనక్కి తెచ్చేసుకుంటే ఆ ప్రార్థన విశ్వాసరహితమని మీరు నాయన ప్రభా మీ మాటల ద్వారా మాకు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా, మేము అడిగిన విషయాన్ని పొందుకొని ఉన్నామని నమ్మటానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, నీ మార్గంని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యంను నెరవేర్చును అని. దేవా, మిమ్మల్ని నమ్ముకోవటానికి మాకు సహాయం చేయండి. మిమ్మల్ని నమ్మకుండా నా దేవానైనా మేము చుట్టూ ఉన్న పరిస్థితులని ఎప్పుడైతే నాయన ఆధారం చేసుకుంటున్నామో అప్పుడు మా ప్రార్థన విశ్వాసరహితమని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, పరిపూర్ణంగా మిమ్మల్ని నమ్మటానికి మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి శక్తినివ్వండి, నూతన బలముతోటి నాయన ప్రభా నడిపించమని అడుగుచున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి, నీ కృప చేత నింపి నడిపించండి ప్రభా. దేవా నా తండ్రి, నాయన ప్రభా, పరిపూర్ణమైన విశ్వాసము ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామానికే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని
యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.